Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ యూనిట్ కి సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. సో చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్ ఉంటాయి. దాంతో పాటుగా ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ వీడియో కూడా ఉంటుంది. సో చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం ఇండియన్ ఫోక్ ఆర్ట్స్ ఏంటి అండ్ అలాగే కాంటెంపరీ ఆర్ట్స్ అంటే ఏంటి అనేది బ్రీఫ్ గా చూద్దాము. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఎవ్రీ రీజియన్ ఇన్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్. సో ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్రాంతానికి జానపద గేయాలు, జానపద మ్యూజిక్ అనేది, ఫోక్ మ్యూజిక్ అనేది ఉంటుందన్నమాట. The rich tradition of folk music is very much alive in not just rural India but also in some metros. So ఈ ఫోక్ అనేది ఓన్లీ రూరల్ లోనే, విలేజెస్ లోనే ఉంటుందని కాదు, కొన్ని మెట్రో సిటీస్ లో కూడా ఈ ట్రెడిషన్ అనేది నడుస్తుంది. దో వన్ మే సే దట్ మ్యూజిక్ హ్యాస్ అక్వైర్డ్ a totally different definition with the arrival of pop culture and new age cinema, there are many who would beg to differ. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అని అంటే, ఈ పాప్ కల్చర్ వచ్చేసింది, న్యూ సినిమాటిక్ ఏజ్ అనేది వచ్చేసింది, సో దీనివల్ల మ్యూజిక్ అనేది చాలా బెటర్ అయిపోయింది అనేసి అంటున్నారు. కానీ ఇంకొంతమంది ఏంటంటే లేదు, అలా ఏం లేదు అనేసి డిఫర్ చేస్తున్నారు. The realm of traditional folk music in India is very large and it is basically a countryside representation of the urban Indian society. సో మీరు ఫోక్ మ్యూజిక్ లో చూసుకున్నట్టయితే ట్రెడిషనల్ ఫోక్ మ్యూజిక్ అనేది చాలా వరకు ఎక్కువగానే ఉంది మనకి ఇండియాలో. బేసికల్ గా చెప్పాలి అని అంటే ఇండియన్ అర్బన్ సొసైటీ ఏదైతే ఉందో దానికి కంట్రీ సైడ్ రిప్రజెంటేషన్ అనేది ఈ ట్రెడిషనల్ ఫోక్ మ్యూజిక్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, మెనీ పీపుల్ టెన్ టు మిక్స్ అప్ ఇండియన్ ఫోక్ మ్యూజిక్ విత్ ట్రైబల్ మ్యూజిక్. సో ఫోక్ మ్యూజిక్ అనగానే చాలా మంది ఏమనేసుకుంటారు అంటే ట్రైబల్ మ్యూజిక్, ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మ్యూజిక్ ని అనేసుకుంటారు. అలా కాదు, జానపద గేయాలు అనేది ఈ ట్రైబల్ మ్యూజిక్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. దేర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ జానర్స్ ఆఫ్ మ్యూజిక్. చెప్పాను కదా, ట్రైబల్ మ్యూజిక్ కి ఫోక్ మ్యూజిక్ కి డిఫరెన్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది మనకి. ఫోక్ మ్యూజిక్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ క్లాసికల్ మ్యూజిక్ యాజ్ వెల్. సరే, మరి ఫోక్ మ్యూజిక్ అనేది ట్రైబల్ మ్యూజిక్ కాదు, మరి క్లాసికల్ మ్యూజిక్ కిందకి వస్తుందా అంటే దాని నుంచి కూడా టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. టు బిగిన్ విత్, ఇట్ ఈస్ నాట్ థాట్ ఇన్ ద సేమ్ వే యాజ్ క్లాసికల్ మ్యూజిక్ ఈస్ థాట్. సో కంపేర్ చేసుకొని చూసుకుంటే గనక క్లాసికల్ మ్యూజిక్ అయితే ఎలా నేర్పిస్తున్నామో అలా మనము ఫోక్ మ్యూజిక్ ని నేర్పించాము. Classical music usually requires a student devoting their entire life perfecting the forms of this music. So classical music లో ఏంటంటే అది నేర్చుకోవాలి అంటే నీ ఎంటైర్ లైఫ్ దానికి డెడికేట్ చేయాలన్నమాట నువ్వు. అదే ఫోక్ మ్యూజిక్ లో మీరు చూసుకున్నట్టయితే ఫోక్ మ్యూజిక్ ఈజ్ మోర్ లైక్ ఎ డైలీ రిచువల్ వితౌట్ ఎఫెక్టింగ్ ద డైలీ లైఫ్స్ ఆఫ్ పీపుల్. సో మీరు లైఫ్ ఎలా అయితే లీడ్ చేస్తున్నారో అది చేస్తూ మీరు ఫోక్ మ్యూజిక్ ని ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకే, పీపుల్ లెర్న్ ఇట్ సిన్స్ దేర్ చైల్డ్హుడ్ అండ్ గ్రోన్ అప్ ఆన్ దీస్ సాంగ్స్. ఈ ఫోక్ మ్యూజిక్, జానపద గేయాలు అనేటివి చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు, వింటూ నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, వన్ కెన్ ఆల్వేస్ క్యారీ ఆన్ విత్ దేర్ డైలీ లైఫ్ రొటీన్ వైల్ లిసనింగ్ టు ఆర్ సింగింగ్ ఫోక్ మ్యూజిక్. సో ఫోక్ మ్యూజిక్ అనేది మీరు వినొచ్చు లేదా పాడొచ్చు. ఓకే, డైలీ లైఫ్ రొటీన్ తో పాటుగా. Most of the songs are sung in small village functions like weddings, births, etc. సో చాలా సాంగ్స్, జానపద గేయాలు, ఫోక్ మ్యూజిక్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ గా మనం లైఫ్ లో పాడుతూ వెళ్తాం అనమాట. లైక్ వెడ్డింగ్స్ లో, పెళ్లిళ్ళలో, పుట్టిన తేదీనప్పుడు, పుట్టినప్పుడు, ఇలాంటివి. ఓకే, ఫోక్ మ్యూజిక్ ఆల్సో యూజెస్ ఎ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫోక్ మ్యూజిక్ లో కూడా మనకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ఉంటాయి. ద రిఫైన్డ్ వెర్షన్స్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. సో ఫోక్ మ్యూజిక్ లో ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క రిఫైన్డ్ వర్షన్ అనేది మనం క్లాసికల్ మ్యూజిక్ లో యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ద తబ్లా. తబ్లాని మనం ఒకసారి ఎగ్జాంపుల్ లా తీసుకుంటే, విచ్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. మనకు తెలిసిందే, క్లాసికల్ మ్యూజిక్ లో తబ్లా గురించి కూడా మనం చూసాము లాస్ట్ క్లాస్ లో. ఈస్ యూజ్డ్ ఇన్ ఎ క్రూడ్ ఫార్మ్ లైక్ డాఫ్, ఢోలక్ ఆర్ నాల్. సో అదే మనకి ఫోక్ మ్యూజిక్ లో ఏంటి అంటే దాని యొక్క క్రూడ్ ఫామ్ లో అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎక్కువ రిఫైన్డ్ ఫామ్ కాకుండా తబ్లానే డాఫ్, డోలక్, నాల్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ద క్రూడర్ వర్జన్ ఆఫ్ సితార్ ఆర్ సరోద్ ఆర్ యూస్డ్ ఇన్ ఫోక్ మ్యూజిక్ విచ్ ఆర్ నోన్ యాజ్ ఏక్తారా, ధోథార్, సారింగ్ధ.
సో ఈ సరోద్ కానివ్వండి, సితార్ కానివ్వండి, వాటి యొక్క క్రూడ్ ఫార్మ్స్ కూడా మనము ఫోక్ మ్యూజిక్ లో యూజ్ చేస్తాము. వాటిని ఏమంటారు అని అంటే ఏక్ థార్, ధోథార్, తర్వాత సరింగ్దా లేదా రబాబ్, సంతూర్ ఇలా పిలుస్తారు అనమాట. నాట్ ఆల్ రీజియన్స్ యూజ్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్. అన్ని రీజియన్స్ లో మనకి సేమ్ ఇన్స్ట్రుమెంటే యూజ్ చేస్తారని ఏం లేదు. ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్ మే నాట్ ఈవెన్ బి కాల్డ్ బై ద సేమ్ నేమ్ ఎవ్రీవేర్. సో ఒకటే యూజ్ చేసినా సరే ప్రతి ఒక్క ప్రాంతంలో దాన్ని డిఫరెంట్ పేర్లతో పిలుస్తారనమాట. ఫోక్ జానపదం అంటేనే అంత కదా, ప్రాంతీయ పరంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ మెటీరియల్ లైక్ బ్యాంబూ, క్లే పాట్స్, ఎంటీ కోకోనట్ షెల్స్ ఎక్సెట్రా. సో మనం ఇన్స్ట్రుమెంట్స్ మీరు చూసుకున్నట్టయితే చాలా ఖరీదు చేసి ఉంటాయి. కానీ ఫోక్ మ్యూజిక్ లో ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ నే ఇంట్లో దొరికే వాటితో, చుట్టుపక్కల దొరికే వాటితో ఎలా చేసుకోవాలనేది ఫోకస్ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ బ్యాంబూస్ కానివ్వండి, క్లే పాట్స్ కానివ్వండి, ఎంటీ కోకోనట్ షెల్స్ కానివ్వండి, వీటితో చేస్తారు. Most of the folk music in India is dance oriented, and many popular forms of dance like dandiya, lavani, garba, etc. are danced along the tunes of popular folk music. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా మనము బతుకమ్మ పాటలు కానివ్వండి, దాండియా, లావని, ఓకే, గర్భ, ఇవన్నిటికి యూజ్ చేసే సాంగ్స్ ఫోక్ సాంగ్సే. సో ఎక్కువ ఫోక్ సాంగ్స్ తోటి డాన్సెస్ అనేటివి కూడా పర్ఫామ్ చేస్తారనమాట. ఓకే, దే ఆర్ ఎంజాయబుల్ యాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెరీ క్యాచీ ట్యూన్స్. మీరు ఫోక్ మ్యూజిక్ చూసుకున్నట్టయితే చాలా మనకి వినసొంపుగా ఎక్కువ పాడుకునేలాగా ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి అవి మనకి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫోక్ మ్యూజిక్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంటెంపరరీ ఇండియన్ ఆర్ట్స్. సో ఇక్కడ చూసుకుంటే ద మోడర్నిజం ఆఫ్ ద ప్రిసీడింగ్ డెకేడ్స్ prefigured the tone of Indian artistic practice in the late 80s and 90s. సో లేట్ 80s 90s లో మీరు చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్టిస్టిక్ ప్రాక్టీస్ ఎలా ఉంది అనేది ఈ మోడర్నిజం లో కొన్ని డెకేడ్స్ నుంచి ఫిగర్ చేశారనమాట. ఓకే, however during this time the preoccupations of the earlier part of the century were considerably attenuated and with some younger artists even became a non-issue. సో ఈ టైంలో ఏంటంటే ముందు నుంచి వచ్చే వాటిని ఫోర్స్ఫుల్ గా ఆపడమో, లేకపోతే ఆ వాల్యూస్ అనేటివి అక్కడే వదిలేయండి అనేయడమో, ఇలాంటివి జరిగేటివి అనమాట. సో కొంతమంది యంగర్ ఆర్టిస్ట్లతోటి ఇష్యూ అనేది ఉండేది కాదు, కానీ చాలా మంది అయితే ఇక ముందుకెళ్దాం, ఇంకా మోడర్న్ అవుదాం, ఇలా ఉండేది అనమాట. ద హార్డ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ డిసపియరింగ్ బార్డర్స్ అండ్ a globalized economy made post modernism the preferred artistic mode. సో ఈ చేంజెస్ అనేటివి సొసైటీలో వచ్చేసరికి, మోడర్నిజం అయిపోయేసరికి కొంచెం మనకి ఆర్టిస్టిక్ వేలో కూడా అది ప్రభావం అనేది చూపించింది. ఇన్ కీపింగ్ విత్ ద టెనర్ ఆఫ్ ద టైమ్స్, ఫోటో అండ్ హైపర్ రియలిజం, ఇన్స్టాలేషన్ ఆర్ట్, న్యూ మీడియా క్రియేషన్స్ అండ్ డిజిటల్ రిప్రజెంటేషన్స్ ఫౌండ్ దేర్ వే ఇంటూ ఇండియన్ ఆర్టిస్టిక్ అండ్ పబ్లిక్ అవేర్నెస్. మీరు చూసుకున్నట్టయితే ఈ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చి దాంట్లో మనకి ఈ ఇన్స్టాలేషన్ ఆర్ట్ కానివ్వండి, డిజిటల్ రిప్రజెంటేషన్స్ కానివ్వండి, మీడియా క్రియేషన్స్ కానివ్వండి, ఇవన్నీ వచ్చాయన్నమాట. ఓకే, the hybrid mannerisms excoriated by Jagdish Swaminathan became hybrid science and ironically began to seem normal and familiar. సో మనకి జగదీష్ స్వామినాథన్ తీసుకొచ్చిన ఈ హైబ్రిడ్ మెకానిజమ్స్, మేనరిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చూసుకున్నట్టయితే అవి నార్మల్ అనిపించినాయి అనమాట ఆ టైంలో. ఓకే, హవెవర్ even as many of the earlier divides blurred and the borders between imported and indigenous seemed to surface, some rough edges continued to show. ఓకే, మనము ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాము, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాము, రెండింటిని మిక్స్ చేసాము, ఇది బాగానే సాగుతుంది అనుకున్నా సరే కొన్ని రఫ్ ఎడ్జెస్ అయితే కనిపించేటివి అనమాట. డ్యూరింగ్ ద 1990s a pluralist and fragmentative mood dominated the creation of contemporary art, highlighting the difficulties associated with the dawn of an age of information and instant gratification and with the emergence and novel concerns of the global Indian. ఓకే, మనం మోడర్న్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము, కానీ ట్రెడిషనల్ సైడ్ కూడా వదిలేకూడదు కదా. సో అందుకే దానికి ఒక సొల్యూషన్ ఏం తీసుకొచ్చారు అంటే ఈ కాంటెంపరీ ఆర్ట్ ద్వారా. ఓకే, సో గ్లోబల్ ఇండియన్ అంటే ఎప్పటి నుంచో వస్తున్నాయి అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇప్పుడు మోడర్న్ ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడం. ఓకే, dually charged by the excessive information they received and their personal responses to this environment, the work of artists like Shibu Nathasan, Surinder Nair, Jayashree Chakravarti, Rekha Rodviti, and
Ravinder Reddy responded to newer and greater numbers of stimuli than any of their preceders could have imagined. సో వీళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారనమాట ఈ పద్ధతికి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే with the old outmoded dualities loosened, Atul Dhodia's metaphoric montages took cognizance of the space in which Indians found themselves face to face with other citizens of the world, while Subodh Gupta used his paintings and installations to filter and magnify the everyday experiences of rural and middle class Indians for a global audience. So, okay, మనకి కదులుతున్న కాలం కొద్దీ ఈ కొత్త కొత్త వాయిద్యాలు కానివ్వండి, లేదా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఇన్స్టాలేషన్స్ కానివ్వండి వస్తూ ఉన్నాయి. వాటికి ధీటుగా మనం కూడా ఉండాలి అని అంటే మనం కూడా అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే ఈ డ్యువాలిటీస్ అనేటివి మర్జ్ అయిన తర్వాత అతుల్ ధోడియా గారు ఏం చేశారు అని అంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం ద్వారా సో ఇండియన్స్ వాళ్ళని వాళ్ళు కనుగొన్నారనమాట. వరల్డ్ తో వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకున్నారు. ఓకే, సో అండ్ అలాగే మనకి ఈయన పెయింటింగ్స్ కూడా యూజ్ అయ్యాయి సుబోధ్ గుప్తా గారి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ ద వర్క్ ఆఫ్ బైజు బర్ధాన్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్ కోహెడ్ వితౌట్ డిసోనెన్స్ ఇన్ ఏ న్యూ digitized realm, and Anju Dodia's personal struggles with the violence of the creative process were spelled out for viewers in her watercolors. So మీరు చూసుకున్నట్టయితే ఈ క్లాష్ అనేది లేకుండా కాంటెంపరీగా మనం ముందుకెళ్ళాలి అనేది మనకి ఇక్కడ మెయిన్ గా చెప్తున్నారు. సో బైజు ప్రధాన్ గారు కూడా అదే చేశారు. అండ్ అలాగే అంజు డోడియాస్ వారి యొక్క పెయింటింగ్స్ ద్వారా చూపించారనమాట. ఓకే, వాటర్ కలర్స్ యూస్ చేసి. Like painting, contemporary sculpture evolved in accordance with new shifts in ideology and paradigm. సో ఏంటి అని అంటే ఈ కాంటెంపరీ ఇండియన్ ఆర్ట్ అనేది మనకి ఇంతకు ముందు క్లాసెస్ లో చూసుకున్నట్టయితే పెయింటింగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి ట్రెడిషనల్ వేలో ఉండేటివి. సో అక్కడ నుంచి మెల్లమెల్లగా మోడర్నైజ్డ్ అయ్యాయి. ఈవెన్ దో మనకి ట్రెడిషనల్ వేస్ అనేటివి కలుపుకొని అయ్యాయి అనమాట. సో అందుకే కాంటెంపరీ అంటాము. సో ఇక్కడ మనకి వాటర్ కలర్స్ యూజ్ చేయడం కానివ్వండి, పెయింటింగ్స్ అనేటివి ఐడియాలజీ పారాడిమ్ అనేది చేంజ్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ. Sculptors found that the only limits imposed on the techniques and materials they could use were those of their own imaginations. So స్కల్ప్చర్స్ కూడా ఇది ఒక మంచి పద్ధతి లెక్క అనిపించింది. అంటే మనం టెక్నిక్స్ కి కానివ్వండి, మెటీరియల్స్ కి కానివ్వండి అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మన ఇమాజినేషన్ ఎంత వరకు ఉందో అంతవరకు. ఓకే, traditional media like stone and metal were subjected to new treatments and unusual combinations, and inventive techniques like site-specific installations and kinetic sculpture gained popularity. సో శిల్పాలను చెక్కడంలో కూడా మనకి చాలా మోడర్నైజేషన్ అనేది వచ్చేసింది అనమాట. మీరు మెటల్ ఎట్లా మలుస్తున్నారు, స్టోన్ ఎట్లా మలుస్తున్నారు, దాంట్లో కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అనేటివి వచ్చాయి, ఇన్స్టాలేషన్స్ కొత్తగా వచ్చాయి, ఇన్వెంటివ్ టెక్నిక్స్ కొత్తగా వచ్చాయి, అలాగే కైనెటిక్ స్కల్ప్చర్ కొత్తగా వచ్చింది. ఓకే, ఇన్ అడిషన్ boundaries between traditional disciplines like painting and sculpture were dissolved with artists like Sudarshan Shetty, Anandjit Ray, Jagannath Panda and G.R. Iranna, hybridizing the two though their practices. So పాతవి అలాగే కొత్త ఇన్వెన్షన్స్, ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసిన వ్యక్తులు వీళ్ళందరూ. సో వీళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ద్వారా ముందుకు తీసుకెళ్లారనమాట. With this contemporary wave came the opening up of the market for Indian art abroad, as also the profusion of art galleries within the country, meaning that the Indian artists now had no choice but to address a more diffuse audience through themes that resonated with the local as well as the global. సో ఈ కాంటెంపరీ ఆర్ట్ వల్ల ఏమైపోయింది అంటే కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి, లిమిట్స్ అండ్ బౌండరీస్ అనేవి తీసేయబడ్డాయి. సో వాళ్ళ ఇమాజినేషన్ ద్వారా వాళ్ళు చేసేవాళ్ళు. సో దీని ద్వారా ఏమైపోయింది, ఇండియన్ ఆర్ట్ అనేది గ్లోబల్ లో కూడా పాపులారిటీ అనేది తెచ్చుకుంది. సో అందుకే ఒక ఆర్టిస్ట్ ఈ టైంలో ఏంటంటే ఆర్ట్ చేయాలంటే ఇండియన్ ఆడియన్స్ తో పాటుగా గ్లోబల్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, టుడే ద వర్క్ ఆఫ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ద ఇండియన్ డియాస్పోరా, the blurring of design and art, and the videos, installations and digital spaces of an even younger generation of artists have all added to new dimensions to Indian contemporary art, a seemingly nebulous concept ever receptive of growth and change. So దినదినం మనకి సొసైటీ అనేది
చేంజ్ అవుతూ వెళ్తుంది, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తూ ఉన్నాయి. అదంతా కూడా మనకి ఆర్ట్ మీద పడ్డది అనమాట. సో యంగర్ జనరేషన్ అది తీసుకొస్తూనే ఉన్నారనమాట. న్యూ డైమెన్షన్స్ అనేవి యాడ్ అవుతూనే ఉన్నాయి. ఓకే, through the trials and tribulations of its practitioners, Indian art has yielded a picture of a vital and vigorous creative practice over the last century. సో మీరు గత 100 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఈ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ ద్వారా, అంటే ఆర్ట్ చేసే వాళ్ళు ట్రయల్స్ చేయడం వల్ల, ట్రిబ్యులేషన్స్ చేయడం ద్వారా ఇండియన్ ఆర్ట్ ని ఒక ఇంపార్టెంట్ ఆర్ట్ లాగా అండ్ అలాగే ఎక్కువ హార్డ్ వర్కింగ్ ఆర్ట్ లాగా తీసుకొచ్చారనమాట. ఓకే, ఇట్ ఈస్ దిస్ ఫ్రీక్వెంట్లీ bewildering heterogeneity, this multiple and plural nature of Indian art which perhaps will eventually deliver up the insights its practitioners continue to pursue so dedicatedly. మీరు ఇండియన్ ఆర్ట్ లో చూసుకున్నట్టయితే చాలా డెడికేషన్ అనేది ఉంటుంది అండ్ అలాగే డైవర్స్ ఉంటుంది, మల్టిపుల్ ఉంటుంది నేచర్ లో. సో అది ఈ కాంటెంపరీ ఇండియన్ ఆర్ట్ అనేది ఇంకా బయటకు తీసింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కాంటెంపరీ ఇండియన్ ఆర్ట్స్. సో ఇవాల్టి క్లాస్ లో మనం ఇండియన్ ఫోక్ మ్యూజిక్ గురించి చూసాము అండ్ అలాగే కాంటెంపరీ ఇండియన్ ఆర్ట్స్ గురించి చూసాము. అండ్ ఈ మొత్తం నోట్స్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేసేయండి, ఫ్రీనే కదండి, మేము మీకు ఫ్రీగా నోట్స్ ఇస్తున్నాం, మీరు మాకు ఫ్రీగా లైక్స్ ఇచ్చేయండి. సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.